ఈనాటి ధ్యాన కీర్తన 130వ కీర్తన భాగంగా ఉంది. ఇది కూడా యాత్రా కీర్తన అయి ఉన్నది. 134వ కీర్తన వరకు యాత్రా కీర్తనలు అయి ఉన్నాయి. ఈనాడు 130వ కీర్తన భాగాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఈ 130వ కీర్తన భాగంలో ఉన్న 8 వచనాల సారాంశాన్ని మనం ఈ దినమున ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 130వ కీర్తనలో ఉన్న ఈ వచనాలన్నీ చెప్తున్న సారాంశం ఏమిటంటే, ప్రియులారా, మన జీవిత యాత్రలో దేవుని మీద ఆశ పెట్టుకుని మనం కనిపెట్టే వారమైతే దేవుడు తన కృపనిచ్చి మనలను కాపాడేవారై ఉన్నారని ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని మీదే ఆశ పెట్టుకుని కనిపెట్టేవారంగా ఉండాలి. అప్పుడే దేవదేవుడు తన కృపనిచ్చి మనలను కాపాడుతారు అనే సత్యాన్ని దేవుని ప్రజలైన మనం గ్రహించాలండి. కనుక మరి లోకంలో ఒక సామెత ఉంది, మానవుడు ఆశాజీవి అని లోక సంబంధమైన పాఠ్యాంశాల్లో కూడా రాసిపెట్టారు. నిజమే, మానవుడు ఆశాజీవి. అయితే మానవుడు దేని మీద ఆశ పెట్టాలో అది తెలుసుకుని ఆ రీతిగా ఆశ పెట్టి కనిపెట్టేవారైతేనే దేవదేవుడు తన కృపతో వారిని బలపరుస్తాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా తెలియపరిచిన సత్యాన్ని మనం దేని మీద ఆశ పెట్టుకోవాలో చాలా తేటగా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. కీర్తనలు 17వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందామండి. 17వ కీర్తన 15వ వచనం అనగా చివరి వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అంటాడు భక్తుడు. దేవుని బిడ్డలైన వారు ఇటువంటి ఆశ కలిగి ఉండాలి. ఏమిటి ఆశ అంటే, దేవుణ్ణి చూడాలని, దేవుని స్వరాన్ని వినాలని ఆశ ప్రతి మానవునికి ఉండాలండి. అప్పుడే వారు ఆయన స్వరూప దర్శనముతో ఆశ తీర్చుకుంటారని ఈ కీర్తన భాగం చాలా తేటగా బోధిస్తుంది. ఆది మానవులైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించకముందు ప్రతిదినం దేవుణ్ణి చూసేవారుగాను దేవుని యొక్క స్వరాన్ని వినేవారుగాను ఉండేవారని ఆది కాండములోనే రాయబడి ఉంది. ప్రతిరోజు చల్లపూట ఆ దేవదేవుడు ఆదామవ్వలను చూడడానికి వచ్చేవారట. వారు ఆయన ముఖ దర్శనాన్ని చూసేవారు, ఆయన స్వరాన్ని నిత్యము వినేవారు. అటువంటి ఆది మానవులైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో వారిలోకి లోకాశలను సాతాను పంపించింది. లోకాశలు ఎప్పుడైతే వారిలోకి వచ్చాయో దేవుణ్ణి చూడాలని, దేవుని స్వరాన్ని వినాలనే మనసే వారికి లేకుండా పోయింది. అందుకే వారు తినకూడని వృక్షఫలం తిన్న దినమున ఆ దేవుడే చల్లపూట మరలా వచ్చాడు. ఆయన రాగానే వారు ఆయన స్వరాన్ని వినగానే వస్తా వారిని పిలిచాడంట. ఆయన ఆదామా ఎక్కడున్నారు అంట. అయితే ఆయన స్వరాన్ని వినగానే భయముతో దాక్కున్నారటండి చెట్లు చాటున. కారణం ఏమిటంటే ప్రియులారా, లోకాసులు ఎప్పుడైతే వారిలోకి వచ్చాయో దేవుని చూడాలనే మనసు లేదు, దేవుని స్వరాన్ని వినాలనే మనసు వారిలో లేదు. లోకాసులు వారిని దిగంబరులుగా సిగ్గుమాలిన వారిగా చేశాయి.
దేవుని ముఖదర్శనం చేసుకోకుండా, దేవుని స్వరాన్ని వినకుండా వారిని దాక్కునేవారిగా చేశాయండి. కనుక ప్రియులారా గమనించాలి, దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ముఖదర్శనం చూడాలని, దేవుని స్వరాన్ని వినాలని ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఉండాలి. అటువంటి ఆశ ఎవరైతే కలిగి జీవిస్తారో వారికి తన కృపనిచ్చి కాపాడేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డల ఆశ అంతా దేవుని మీద ఉండాలి. నేను దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి. ప్రతిరోజు ఈ జాస ప్రతి దేవుని బిడ్డ కలిగి జీవించాలని పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి. కనుక ఈనాడు చాలామందిలో లోకాసులనే వచ్చిపడి, ఈ లోకాసులతో నింపబడి వారు దేవుని చూడాలనే మనసు లేదు, దేవుని యొక్క స్వరాలు వినాలనే మనసే లేకుండా పోయింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుణ్ణి చూడడానికి, దేవుని స్వరాన్ని వినడానికండి. ఆయన ముఖదర్శనం మన మీద ప్రకాశించాలంటే, ఆయన దివ్యమైన స్వరాన్ని మనం వినాలంటే దేవుని మందిరానికి రావాలి. దాన్నే దేవుని సమాజము అని రాశారు. పూర్వకాలంలో క్రీస్తు పూర్వం దేవుని బిడ్డలు సమకూడే స్థలానికి సమాజ మందిరములు అని పేరు పెట్టారు. దేవుని బిడ్డలు ఒక సమాజముగా కూడిన స్థలంలోనట దేవుడు నిలిచి ఉంటాడట. దేవుని స్తోత్రం. అక్కడ దేవుడు ఉంటాడటండి. ఆయన ముఖ దర్శనాన్ని పొందుకుంటాం, ఆయన స్వరాన్ని వింటాం. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనాన్ని పొందుకుంటూ ఆయన స్వరాన్ని వినేవారుగా మనం ఉంటే ప్రియులరా, ఆయన స్వరూప దర్శనాన్ని అనగా మన లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరణించి తిరిగి లేచి ఆయన స్వరూప దర్శనాన్ని పొందుకుంటాం. స్తోత్రం చెల్లిస్తారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనకు దేవుణ్ణి చూడాలని, దేవుని స్వరం వినాలని ఆశ మనలో ఉండాలి. అప్పుడే దేవుడు తన కృపనిచ్చి మనల్ని కాపాడుతాడండి. ఈ ఆశ మనలో లేకుండా ఎంతకాలం భక్తి చేసినా దేవుని కృపను పొందలేమండి. ఆయన కృపను పొందకపోతే శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కృంగిపోతాము, కృషించిపోతాం, లోకములో పాపములో పడి నశించిపోతామని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. దేవుని కృప లోకములో పాపములో పడిపోకుండా కాపాడేది. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, కొదువు కొరతల్లో కృంగిపోకుండా, కలవరపడకుండా బలపరిచి నడిపించేదే దేవుని కృప. అటువంటి కృపను మనం కలిగి జీవించాలంటే దేవుణ్ణి చూడాలని, దైవస్వర వినాలని ఆశ మనలో ఉండాలి అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈనాడు లోకాసులతో నింపబడిన లోకమై ఉన్నది ఇది. ప్రతి మానవుని హృదయం లోకాసులతో నింపబడి ఉంది. ఈ లోకాసులతో నింపబడిన మానవుడు దేవుని యొక్క ముఖదర్శనం పొందాలని, దైవస్వర వినాలనే మనసు రానే రాదండి. అయితే దేవుని ప్రజలైన మనం, ఆ లోకాసులనే పాపము నుండి విడిపించబడిన మనం దేవుని యొక్క దర్శనం పొందాలని, దేవుని స్వరం వినాలనే మనసుతో దేవుని మందిరానికి వస్తే ఆశగుణ వారిని తృప్తిపరిచే దేవుడు అతని కృపనిచ్చి మనలను కాపాడేవాడై ఉన్నాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు ఒక మాట. చదవండి దయతో. యోహాను రాసిన మొదటి పత్రిక
లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. స్తోత్రం చెబుతారా? ఈ లోకము గతించిపోద్ది, ఈ లోకాశలు కూడా గతించిపోతాయి. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఏంటా దేవుని చిత్తం? ప్రతి మానవుడు కూడా దేవుని రూపములో, దేవుని పోలికలో, దేవుని కొరకే దేవుడు చేసుకున్నాడు కనుక ఆ దేవుని చూడాలని ఆశ, ఆ దేవుని స్వరాన్ని వినాలని ఆశ ప్రతి మానవుల్లో ఉండడమే దేవుని చిత్తం. ఎందుకంటే దేవుడే లోకములో పాపములో పడిపోకుండా కాపాడేవాడు. దేవుని స్వరమే మన జీవితాలను బాగు చేసేది. హల్లెలూయా! దేవుని స్తోత్రం చెల్లిస్తారా? కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి, ఈ జాస ఉండాలి దేవుని బిడ్డలకు. ప్రియులారా, మన పితరుడైన అబ్రహామును దేవుడు దర్శించిన తరువాత అబ్రహాముకు ఒక ఆశ ఉండేదటండి. నేను దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరాన్ని వినాలని ఆశ ఉండేదంట ఆయనకి. కనుక ఆశ కలిగిన అబ్రహాముని దేవుడు దర్శించాడని ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు ఎలా దర్శించాడు అబ్రహాముని అంటే, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందొచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమునై ఉన్నాను, నీకు బహుమానమును అధికమగునని చెప్పాను. అందుకు అబ్రామ్, ప్రభువని యెహోవా నాకేమిచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనే పోచున్నానే, నేను దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికి కర్తగునా. చాలండి, అందరు స్తోత్రం చెల్లిస్తారా? దేవుడు ఒక మాట చెప్పాడు అబ్రాముతో, అబ్రామా నీ సంతానము అత్యధికము చేయబోతున్నానన్నాడు ఆయన. ఎలా దర్శించాడట? తన వాక్కుతో దర్శించాడటండి. ఎందుకంటే దేవుడి ప్రియులారా, ఆది మానవుని ఆదామవ్వలు లోకాసులను ఎప్పుడైతే వారు పొందుకుని దైవ సన్నిధికి దూరమయ్యారో ఆనాటి నుంచి కూడా దేవుని ముఖ దర్శనాన్ని ఏ మానవుడు చూడలేకుండా పోయాడు. కేవలం ఆయన స్వరముతో మాత్రమే దేవుడు దర్శించేవాడు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని ముఖాన్ని చూడలేకుండా పోయాడు. పాపము వాడిని దేవుణ్ణి చూడకుండా చేసింది. కనుక దేవుడు తన స్వరమిచ్చి మాట్లాడేవాడు, దేవుడు తన మాటతో దర్శించేవాడు మానవాళిని ఆనాడు. కనుక ప్రియులారా, కయీను దగ్గర నుంచి ఆ దేవదేవుడు తన యొక్క మాటతోనే దర్శిస్తూ వచ్చాడు. అబ్రాము ఆశతో చూస్తున్నాడు, నేను దేవుణ్ణి చూడాలి, నన్ను దర్శించిన దేవుణ్ణి చూడాలి, ఆయన స్వరాన్ని వినాలని ఆశతో ఉన్న అబ్రాముతో కూడా దేవుడు అంటాడు, తన వాక్కు నంపించి దర్శించాడు, తన స్వరాన్ని వినిపించి దర్శించాడు. ఇదిగో నీ సంతానం అత్యధికమవుతుందన్నాడు. కానీ అబ్రహాము గ్రహించలేకపోయాడు ఆ మాట. దేవుని స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెల్లిస్తారా? ఎందుకంటే అబ్రహాములు ఇంకా లోకాసులు ఉండిపోయాయి. దేవుని చూడాలనే మనసుంది, దైవస్వరాన్ని వినాలనే మనసుంది. మనసెరిగిన మంచి దేవుడు అబ్రాహాముతో మాట్లాడినా కానీ అబ్రాహాము దేవుని మాటను గ్రహించలేకపోయాడు. అందుకంటాడు, నువ్వు ఎంత ఇస్తే ఏముంది, ఎన్ని ఇస్తే ఏముంది, నేను సంతానం లేనివాడుగా ఉన్నాను కదా, ఇదిగో దమస్కు వాడైన ఎలియాజరునైన నా దాసుడు ఈ ఆస్తికంతా కర్త అవుతాడా అని అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించాలి, లోకాశలు అనేవి మన హృదయములో ఉండిపోతే ప్రియులారా
దైవస్వరాన్ని మనం గ్రహించలేము. దేవుని మాటలో దాగి ఉన్న మర్మాన్ని మనం గ్రహించలేమండి. అందుకే దేవదేవుడు ఆదికాండం 17వ అధ్యాయములో అబ్రాహాముతో అంటాడు, అబ్రహామా, నా ఎదుట నీవు నిందారహితుడిగా ఉండు, హల్లెలూయా అంటాడండి 17వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ. అంతవరకు అబ్రహాములు లోకాసులు ఉన్నాయి. వీళ్ళ ప్రభువుని నమ్ముకున్నా కానీ లోకాసులతో నింపబడే భక్తి చేసేవారు అనేక మంది ఉన్నారు. లోకాసులతో నింపబడే మనం ఎంతకాలం భక్తి చేసినా దేవుని యొక్క మాటలున్న మర్మాన్ని గ్రహించలేం ప్రియులారా. దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేమండి. అందుకనే అబ్రహాముతో మళ్ళా దేవుడు మాట్లాడాడు. 17వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాముతో మళ్ళా దేవుడు తన వాక్కునితో దర్శించి, అబ్రహామా, నీవు నా ఎదుట నిందారహితుడిగా ఉంటే నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను, హల్లెలూయా. నువ్వు అబ్రహాము కాదు, అబ్రహాముగా మార్చబోతున్నాను. శారాయిని శారాగా చేయబోతున్నాను. నీకు సంతానమునివ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. కనుక లోకాసులతో నింపబడినంత కాలము దేవుని కార్యాలు చూడలేమండి. దేవుడు నమ్ముకుని కూడా చాలామంది లోకం వాటి మీదే ఆశ పెట్టుకుంటారు. లోకములో ఉన్న వాటి మీదే ఆశ పెట్టుకుంటారు. లోకములో ఉన్నవారి మీదే ఆశ పెట్టుకుంటారు. నువ్వు లోకములో ఉన్నవారి మీద ఆశ పెట్టుకున్నంత కాలము దేవుని కార్యాలు చూడలేవు సోదరి సోదరుడా. నీవు దేవుని మీద ఆశ పెట్టుకునే మనసు నీకు ఉండాలి. దేవుడే సమస్తమును చేయగలవాడని, నన్ను పిలిచినవాడు, నన్ను ఏర్పరచుకున్నవాడు నన్ను తల ఎత్తుకుని వాడిగా చేస్తాడని, తల ఎత్తుకుని దానిగా చేస్తాడని, నాకు సమస్తము సమకూడి జరిగిస్తాడని విశ్వాసం ఉంటే నువ్వు దేవుని మీదే ఆశ పెట్టుకుంటావు, హల్లెలూయా. లోకములో ఉన్నా కానీ, లోకములో ఉన్నవారి మీద కానీ, లోకములో ఉన్న వాటి మీద కానీ నువ్వు ఆశ పెట్టుకోవు, దేవుని మీదే ఆశ పెట్టుకుంటావు. అబ్రహాం ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకోవడం ప్రారంభించాడో అబ్రాహాముని దేవుడు అబ్రహాముగా మార్చాడు, శారాయిని శారాగా మార్చాడు, హల్లెలూయా. అంతేకాదు వారికి సంతానమును అనుగ్రహించాడు. వారి సంతానమును బహుగా విస్తరింపజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో తేటగా బోధించబడింది ప్రియులారా. ఆ సంతానమే ఇశ్రాయేలు ప్రజలు, హల్లెలూయా. అబ్రాహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబుని ఏర్పాటు చేసుకుని, యాకోబుకు దేవుడు 12 మంది గోత్రకర్తలను ఇచ్చాడు. 11 మంది సంతానం ఇచ్చి 12 మంది కుమారులు ఇచ్చాడు. ఆ 12 మందిని 12 గోత్రాలుగా విభజించి లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలుగా దేవదేవుడు విస్తరింపజేశాడు, హల్లెలూయా. ఆ లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు మరణ విన్న దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా విడిపించి అరణ్య మార్గములో నడిపిస్తున్న దినాల్లో మోషే దేవునికి ప్రార్థన చేశాడట, దేవా, నీ ముఖ దర్శనము నాకు కావాలి, నిన్ను నేను చూడాలి అని దేవుణ్ణి అడిగాడటండి మోషే. ఈ నిర్గమాకాండం 33వ అధ్యాయములు దేవుడు ఏం చెప్పాడో చూడండి. అక్కడ నిర్గమాకాండం 33వ అధ్యాయం ఒక్కసారి చూద్దామా. 33వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. దయతో మోషే దేవుడిని ఎన్నో విషయాలు అడుగుతున్నాడు. నీ సన్నిధి మాతో ఉండాలన్నాడు. నేను మీతో ఉంటానని దేవుడు చెప్పాడు. అయ్యా, నీ మహిమను చూడాలనుకుంటున్నానన్నాడు. అయితే మోషే, నా మంచితనమంతా నీ ఎదుటి ప్రదర్శిస్తాను, ఎందుకంటే నువ్వు మోషేవని సంగతి నాకు తెలుసు, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను. ఒక విషయం గ్రహించు, నా ముఖమును నీవు చూడలేవు. నా ముఖమును చూసి ఏ నరుడును బ్రతకడు, హల్లెలూయా. ఎందుకంటే సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడు దేవుడు, దేవుని స్తోత్రం. కోటి సూర్యుల కాంతి గలవాడటండి దేవుడు. ఒక సూర్యుని ప్రతాపానికే మనం తట్టుకోలేకపోతే కొన్ని 100,000 మైలు దూరములో ఉన్న
సూర్యకాంతికి ఈనాడు మనం తట్టుకోలేకపోతున్నాం. ఆయన కోటి సూర్యుల కాంతి గలవాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుని ముఖాన్ని చూసి ఏ మానవుడు బ్రతకలేడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రియులారా. కనుక నువ్వు నన్ను నా మహిమను చూడాలనుకున్నావు కనుక అదిగో నువ్వు ఆ బండ మీద నిలబడు. ఆ బండ సందుల్లోంచి నేను దాటి వెళ్ళిపోతున్నప్పుడు నా ముఖము నీకు కనపడకుండా నీకు నా చెయ్యిని అడ్డు పెట్టి వెళ్ళిపోతాను నేను. అయితే నువ్వు నా వీపును చూడగలవు కానీ నా ముఖాన్ని చూడలేవు. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ముఖాన్ని చూడాలని ఎంత ఆశపడ్డాడో మోషే. ప్రియులారా, దేవుని స్వరాన్ని వినగలిగాడు కానీ ఆయన ముఖాన్ని చూడలేకపోయాడండి. దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కనుక అపోస్తలుల కార్యములలో 3వ అధ్యాయంలో మోషే గారు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇక్కడ ప్రవక్త అయిన మోషే చెప్పిన మాటలు రాయబడ్డాయండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి అమ్మా. మోషే ఎవరికి నాయకుడిగా ఉన్నాడు? ఎవరిని నడిపించాడు? ఆయన ఎవరిని నడిపించడానికి దేవుడు మోషేను నియమించాడు? ఎవరినో చెప్తారా? వినేసి వెళ్ళిపోతారు తప్ప ఒక్కరన్నా చెప్పండి, అందరూ పాస్ అయిపోతారు. ఇశ్రాయేలు ప్రజలను, తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే మోషే ఇశ్రాయేలు ప్రజలందరి క్షేమము కొరకు దేవుడికి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధి మాతో ఉంచమంటున్నాడు, నీ ముఖ దర్శనం మాకు దయచేయమంటున్నాడు. ఈ రీతిగా ఎన్నో విషయాలు మోషే గారు ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు దేవుని అడుగుతున్నప్పుడు దేవదేవుడు మోషేతో చెప్పాడు, ఇదిగో నీవు మాత్రము నన్ను చూడలేవు, నా వీపును చూడగలవు కానీ నా ముఖ దర్శనాన్ని నువ్వు పొందలేవు. అయితే నీలాంటి ఒక ప్రవక్తను ఈ లోకములోనికి పంపించబోతున్నాను. హల్లెలూయా. ఆయన భూలోకానికి వచ్చి ప్రతి వాణిని దుష్టత్వము నుంచి విడిపిస్తాడు. దుష్టత్వం నుంచి ఎప్పుడైతే విడిపిస్తాడో అప్పుడే వారు దేవుని ముఖ దర్శనమును పొందుకోగలరు. హల్లెలూయా. కనుక ఈ మానవులు దుష్టత్వం నుంచి విడిపించబడకపోతే దేవుని ముఖ దర్శనాన్ని చూడలేరు ప్రియులారా. అందుకనే సమూయేలు మొదలుకొని ప్రవక్తలు ఎందరో ప్రవచించారు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన ముఖ దర్శనం మనం చూడాలంటే యేసు మాటలు వినాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసునకు మనం లోబడాలి. యేసునకు మన విధేయులుగా మార్చబడినప్పుడే ప్రియులారా ఆయన ముఖ దర్శనమును చూడగలం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనే ప్రతి వాని దుష్టత్వం నుంచి విడిపించడం కొరకు భూలోకానికి వచ్చిన దైవ కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆయన భూలోకానికి అందుకే దిగి వచ్చాడు ప్రియులారా. ఆయన భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఎందుకు భూలోకములో సంచరించాడో తెలుసా? లోకానికి రాగానే శిలువ యాగం చేయొచ్చు, పాప విమోచన అనుగ్రహించవచ్చు. కానీ 33.5 సంవత్సరాలు ఎందుకు భూలోకంలో సంచరించారంటే 30 సంవత్సరాలు ఈ పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో, పాపమయం అంటకుండా మనం ఎలా కాపాడుకోవాలో జీవించి చూపించారు. 3.5 సంవత్సరాలు పరలోక మహిమను భూలోకములో రుచి చూపించారు. పరలోక ఆనందాన్ని భూలోకములో అనుభవింపజేశాడు. తన అద్భుతమాత్య కార్యముల ద్వారా ఆయన మహిమను కనపరిచారు. 33.5 సంవత్సరాల వయసులో మానవులందరి పాపముల కొరకు, మానవులందరినీ వాని దుష్టత నుంచి విడిపించడం కొరకు ఏ పాపములను యేసయ్య శిలువలో బలియాగమయ్యారు. హల్లెలూయా. ఆయన చేసిన కల్వరి శిలువ బలియాగమే ప్రతి మానవులో ఉన్న దుష్టత్వాన్ని తొలగించేది. ఆ దుష్టత్వమే లోకాసులంటే. హల్లెలూయా.
ఆ లోకాసులు అనేవి దుష్టత్వం, అంటే దుష్టిని మనసు. ఈ మానవాళ్ళలోనికి దుష్టుని మనసును, దుష్టుడు తన మనసును పంపించాడు. దేవుని మీద ఆశ పెట్టుకోకుండా, దేవుని ముఖదర్శనం పొందకుండా, దేవుని స్వరూప దర్శనాన్ని అనుభవించకుండా దేవునికి దూరం చేసింది సాతాను మనసు. అదే లోకాసులు. హల్లెలూయా, స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి శరీరధారికి వచ్చారు. కల్వరి శిలువ యాగము ద్వారా ఆయన మానవులలో దాగి ఉన్న దుష్టత్వాన్ని తొలగించి యథార్థమైన హృదయం గల వారిగా మార్చారు. ప్రియులారా, దేవుని ముఖ దర్శనం పొందుకునేవారిగాను, దేవుని యొక్క స్వరాన్ని వినేవారుగాను, దేవునికి ఇష్టలుగా జీవిస్తూ దేవుని స్వరూప దర్శనాన్ని అనుభవించేవారుగా చేయడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే ఆనాటి ఇశ్రాయేలు ప్రజల మధ్య యోధా గోత్రములు ఆయన జన్మించవలసి వచ్చింది. ప్రియులారా, ఆయన తన స్వకీయుల మధ్యకు వచ్చారు, కానీ వారు ఆయనను అంగీకరించలేదని రాశారు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరూ ఆయన ప్రజలుగా జీవించినట్లు, ఆయన ముఖ దర్శనాన్ని పొందుకునేవారుగా, ఆయన స్వరాన్ని వినేవారుగా, ఆయనకి విధేయులుగా జీవించేవారిగా చేసినట్లు ఆ దేవదేవుడు తన కల్వరి శిలువ యాగము ద్వారా తన మహిమను కనపరిచారు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. అందుకని హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 4 వచనాల్లో రాయబడింది, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చెబుతారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. కనుక ఇది క్రీస్తు శకం. ప్రియులారా, ఈ క్రీస్తు శకములో క్రీస్తు యేసు ద్వారా దేవుడు మాట్లాడుతున్న కాలం ఇది. కనుక క్రీస్తు యేసు మాటలు విని ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులైన వారందరూ కూడా ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు. ఆయన స్వరాన్ని విని ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టగా ఆయన స్వరూప దర్శనాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనతో యుగయుగాలు జీవిస్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, లోకారాసిన సువార్త 1వ అధ్యాయం ఈ మాట మనం చూడగలం. లోకారాసిన సువార్త 1వ అధ్యాయం 68వ వచనాన్ని చదవండి దయతో. ఇక్కడ యాజకుడైన జకర్యా ప్రవచించిన ప్రవచనం అండి ఇది. జకర్యా ప్రవచించిన ప్రవచనం ఇది. ఆయన ఆత్మపూర్ణుడై ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆనాడు దేవుని ప్రజలు ఇశ్రాయేలును దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే యేసుక్రీస్తు నామములో ఆయన ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదులు ఆ ప్రభువుని అంగీకరించలేదండి. ఆయనే క్రీస్తుని వారు అంగీకరించలేదు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎందుకు భూలోకానికి వచ్చాడో, ఎందుకైనా ముఖ దర్శనాన్ని ఆనాటి ఆయన ప్రజలకు ఆయన ఇచ్చాడో వివరంగా రాసి పెట్టాడు, తెలియజేశాడు అక్కడ జకర్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విధంగా తన ముఖ దర్శనాన్ని ప్రజలకు ఇచ్చాడో అదే లోకా సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది. ప్రియులారా, లోకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి చదవండి దయతో. వెంటనే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ముఖ దర్శనం ఆ చనిపోయినటువంటి చిన్న బిడ్డ మీద పడిందండి. ఒక యొక్క నాయిర్ అనే ఊరిలో ఒక విధవరాలికి ఒకేనొక కొడుకున్నాడట. వాడు జబ్బుపడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వారిని పాడి కట్టి శ్మశానాలకు తీసుకుపోతున్నారు. ఎంతోమంది ప్రజలు ఉన్నారు వెనకాల. ఆ చనిపోయిన బిడ్డ యొక్క తల్లి కూడా ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఆ పాడిని వెంబడిస్తుందటండి. ఆ నాయుడు అనే ఊరు గవిని వద్దకి యేసుప్రభు వారు వెళ్ళారు. అప్పటికే ఆ యొక్క శవపేటికను తీసుకెళ్ళిపోతున్నారు.
యేసు ప్రభువారు ఆమెను చూసి, ఏడుస్తున్న తల్లిని చూసి ఏడవవద్దు అని చెప్పాడంట. ఎంతోమంది చెప్పారు అంతవరకు ఆమెను ఏడవద్దని, పాడి కూడా రావద్దని కూడా చెప్పారు. ఆమె ఏడుపు మానలేదు, పాడి వద్దకు రావడం మానలేదు. యేసయ్య మాట వినగానే ఆమెలో ఉన్న దుఃఖమంతా తొలగిపోయిందండి. హల్లెలూయా. ఆయన ఆమెను దర్శించాడు ప్రియులారా, ఆమెను కనికరించాడు ఆయన స్వరాన్ని వినగానే, ఆయన ముఖాన్ని చూడగానే ఆమెలో ఉన్నటువంటి దుఃఖమంతా తొలగిపోయింది. ఆ పాడిన మోస్తున్నటువంటి వారందరూ నిలిచిపోయారంట, ముందుకు ఆగిపోయారంట. ఆగిపోయి ఆ పాడిని దింపగా యేసు ప్రభువారు ఆ చిన్న బిడ్డను లెమ్మన్నాడటండి. హల్లెలూయా. చిన్నవాడా లే అనగానే చిన్నవాడు లేచి బ్రతికాడట. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డను తన తల్లికి అప్పగించాడు ప్రభు. ఆ యొక్క విషయాన్ని, ఆ సాదృశ్యాన్ని చూసిన వారందరూ భయభ్రాంతులైపోయి దేవుడు వీరిని దర్శించాడని చెప్పుకున్నారటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతడెవరు? గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు, దేవుడు ప్రజలను దర్శిస్తున్నాడని ఆనాడు ప్రజలందరూ అంగీకరించారట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఆయన స్వరాన్ని వినగానే, ఆయన ముఖాన్ని చూడగానే ఆమెలను దుఃఖమంతా తొలగిపోయింది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆమె ఏడుస్తూ ఉంది, రోధిస్తుంది. ఆ బిడ్డను దేవుడు తప్ప ఎవరు బ్రతికించలేరనే విశ్వాసముతో ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దేవదేవుడి ఆమెను దర్శించాడు అక్కడ. కనుక అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆయన ఎవరో లోకానికి చూపించడం కొరకు ఆయన ముఖ దర్శనాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ముఖ ప్రకాశం వారి మీద ప్రకాశింప చేయగానే చనిపోయిన వారు లేచి బ్రతికినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారైన స్వరాన్ని వింటున్న మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయనకు విధేయులైనట్లయితే ఆయన ముఖ దర్శనాన్ని కూడా చూస్తామని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. వీళ్ళు చాలామంది ఆయన స్వరాన్ని వింటున్నారు, కానీ ఆయనందు విశ్వాసం ఉంచట్లేదు. ఆయన స్వరాన్ని విని ఆయనందు విశ్వాసం ఉంచకపోతే ఆయనకు నువ్వు విధేయురాలు కాలేవు, విధేయుడు కాలేవు. దేవుడు కోరేది విధేయతను. హల్లెలూయా. ఆయనకు ఆయన లోబడేవారు కావాలి, ఆయనకు అప్పగించుకునేవారు కావాలి ప్రియులారా. అప్పుడే ఆయన ముఖ దర్శనాన్ని పొందగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, మత్తయి రాసిన సువార్తలో గత రాత్రి కూడా ప్రభు జ్ఞాపం చేశాడు ఈ అంశాన్ని. 17వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్లో ముగ్గురును, పేతురు, యోహాను, యాకోబులను ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన ఎవరో వారికి చూపించాడట. ఆయన ముఖ దర్శనాన్ని అక్కడ చూపించాడట. ఆయన స్వరూప దర్శనాన్ని వారికి చూపించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు యేసుతోనే ఉన్నారు, యేసు చేసిన అద్భుతాలు ఎన్నో చూస్తున్నారు, ఎన్నో మహిమ కార్యాలు వారు చూస్తూ ఉన్నారు. కానీ యేసు యొక్క స్వరమును వింటున్నారు, కానీ యేసునందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. యేసునకు విధేయులు కాలేకపోయారు, యేసునకు లోబడేవారిగా లేరు, యేసుకు తాముగా అప్పగించుకునే వారిగా లేరు. కనుక ఆయన తన దర్శనాన్ని చూపించడం కొరకు, ఆయన ఎవరో వారికి తెలియపరచడం కొరకు పేతురు, యోహాను, యాకోబులను తీసుకువెళ్ళి ఆయన రూపాంతరం పొందినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క స్వరూప దర్శనములో మోషే కనపడుతున్నాడు వీరికి, ఏలియా కనపడుతున్నారు వీరికి. హల్లెలూయా. ఎందుకంటే మోషే గారు చెప్పిన మాటలు తెలుసు వీరికి, ఏలియా గారు చెప్పిన మాటలు తెలుసు ప్రియులారా. అయితే యేసు మాటలో ఉన్న శక్తి వారికి తెలియదు. హల్లెలూయా. యేసు మాటల్లో ఉన్న శక్తి వారు గ్రహించలేకపోయారు. ఆయన మాట విని ఆయన విశ్వాసం ఉంచలేకపోయారు, ఆయనకి విధేయులు కాలేకపోయారు. కనుకనే ఆయన ముఖ దర్శనాన్ని పొందలేకపోయారు ప్రియులారా.
అందుకనే వారు మోషేను చూస్తున్నారు యేసుతో, ఏలియాను చూస్తున్నారు. అనగా యేసుతో సాటైన వారిగా మోషేను చూస్తున్నారు, ఏలియాను చూస్తున్న సమయంలో వెంటనే పేతురు గారు అంటారు, ప్రభువా మనందరం ఎక్కడే ఉండటం మంచిదనిపిస్తుంది. మీకొక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియా గారికి ఒక పర్ణశాల కట్టుదాం అనుకుంటున్నామని ఎప్పుడైతే చెప్తున్నాడో వెంటనే దేవుని మహిమ దిగి వచ్చింది. అక్కడ దేవుని యొక్క మహిమ తేజస్సు, ఆ మహిమ మేఘం ఎప్పుడైతే దిగి వచ్చిందో ఆ మేఘములోంచి దేవదేవుడు మాట్లాడుతున్నాడు, హల్లెలూయా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందే నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటే వినండి. దేవునికి స్తోత్రం. మోషే మాటలు కాదు, ఏలియా మాటలు కాదు, మోసే చెప్పింది యేసు కొరకే చెప్పారు, ఏలియా కూడా యేసు కొరకే చెప్పాడు. ఆ యేసే మీ ఎదుట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని మహిమై ఉన్నాడు, మహిమ తేజస్సు అయి ఉన్నాడు. ఆయన ముఖ ప్రకాశం మీరు పొందాలంటే, ఆ యొక్క దేవదేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన మాటే వినండి. దేవుని స్తుతించండి అందరూ, హల్లెలూయా. ఆయన మాటే వినమని ఎప్పుడైతే పరమ తండ్రి ఆ స్వరాన్ని వినిపించారో వారందరూ కూడా బోర్లా పడిపోయారట, భయపడిపోయారటండి. యేసయ్య వారి వద్దకు వెళ్ళి ఆ ముగ్గురిని లేపారు, భయపడొద్దు అని చెప్పారు. వారు తేరు చూసినప్పటికీ మోషే కనపట్లేదు, ఏలియా కనపట్లేదు, కానీ యేసు ఒక్కడే కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రజలైన మనం యేసు మాటే వినాలి, యేసునందే విశ్వాసం ఉంచాలి, యేసునకే మనము విధేయులు కావాలి. దేవుని స్తోత్రం. యేసు మీదే మన ఆశ పెట్టుకోవాలి. యేసే మనకు సమస్తమై ఉన్నాడు, హల్లెలూయా. యేసును చూడాలనే మనసు, యేసును స్వరాన్ని వినాలనే మనసు ప్రతి ఒక్కరిలో ఉండాలనేది పరిశుద్ధ గ్రంథం చెప్తున్న నగ్న సత్యం. దేవుని స్తోత్రం చెల్లిందారా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో 3వ అధ్యాయములో ఆ యేసుని గురించి ఇంకా వివరంగా రాయబడింది. 16, 17 వచనాలు చదవండి. చెప్పండి, ఏం పేరు పెట్టారు ఆ వాక్యంలో? బైబిల్ చదవట్లేదు మీరు, వింటలేదు కూడా. ఏం పేరు పెట్టారు అక్కడ? ఏ కుమారుడు అని పెట్టారు పేరు అక్కడ? అద్వితీయ కుమారుడు. బైబిల్ చదువుతున్నాడు మనసు పెడితే వాక్యం మీద ఆ వాక్యాలు మనలో అలా ఉండిపోతాయండి. అంతేగాని ఏదో గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం లేదు. దేవుని స్తుతించండి అందరూ, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. మన సూసు కాపీ మనుషులం కాకూడదు. వేళ చదువు చూడండి ఏమైపోయిందో. 10th క్లాస్ వరకు బాగానే పాస్ అయిపోతారు వీళ్ళు. కాలేజీ మెట్టి ఎక్కినప్పుడు కలవరం వచ్చి పడిపోద్ది. కారణం ఏంటంటే సబ్జెక్ట్ తెలదు వీళ్ళకి. 10వ తరగతి వరకు ఎన్నెన్నో పాఠ్యాంశాలు చదివారు, కానీ ఆ పాఠాల్లో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని వీరు పొందుకోలేదు. ఏదో గుడ్డొద్దు చేలో పడి చదువుకుంటూ వెళ్ళిపోవడమో, చూసేసి రాసేయడమో, ఏదో చేసి పాస్ అయిపోతున్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు కుదరదు, హల్లెలూయా. అక్కడ వీళ్ళు పని అయిపోతుంది. అక్కడ కలవరపడిపోతున్నాడు. ఒక ఆయన అడిగాను మొన్న, అయ్యా నువ్వేం చదువుతున్నావు బాబు అంటే, ఇంత ఉన్నాడు వాడు, 10th క్లాస్ పాస్ అయ్యానండి అన్నాడు. ఎన్ని వచ్చాయండి మార్కులు అన్నాను. 559 వచ్చాయండి అన్నాడు. అబ్బా బాగానే సంపాదించావయ్యా, ఏం చదువుదాం అనుకున్నావు? అయితే నువ్వు పై చదువులకు వెళ్తావు అన్నాను. ఐటీ అవుతానండి అన్నాడు. అన్నాను, ఇంటర్మీడియట్ చదవలేనండి నేను. ఎలాగొచ్చాయి వీటికి మార్కులు? నిజం చెప్పారా అన్నాను నేను. అవునండి, చూసి రాసే కదా, చూసి రాసేసారని రాయించేస్తున్నారు మాస్టర్లు. పైనుంచి మినిస్టర్లు కూడా వారికి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు, ప్రతి ఒక్కడికి 500 దాటి రావాలి, మీరు ఎలా రాయించారో రాయించేయండి. అయ్యే జరుగుతున్నా నమ్మరండి. నమ్ముతారా లేదా? స్తోత్రం చెల్లించండి అందరూ. ఆశ పెట్టుకోకండి. 10th క్లాస్లోకి వెళ్ళిన వాళ్ళు చూసి రాసే మనసు రానోకండి. చూసి చదివేస్తున్నారు ఇప్పుడు, హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించిన రాశారు. హల్లెలూయా. ఆయన అద్వితీయ కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. అద్వితీయ కుమారుడు కంటే అందరికీ కుమారుడు. ఆయన భూలోక నివాసులందరికీ కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని దేవుని కుమారుడిగా కుమార్తెలుగా మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుని మహిమ తేజస్సు అయి ఉన్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4లో ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. ప్రియులారా, 8వ వచనం చదవండి దయతో. పూర్వం అంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు మనమందరము కూడా చీకటి సంబంధులం, పాపముతో నింపబడిన వారం, దుష్టిని మనసు కలిగిన వారం, లోకాశలతో నింపబడిన వారం. అటువంటి మనలను ప్రభు పిలిచారు, తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకో తెలుసా? ఆయన ముఖ ప్రకాశం మనలో ప్రకాశింపచేయడానికి. ఆయన ముఖ ప్రకాశం ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం మనం పొందుకుంటామో మనలో ఉన్న దాగి ఉన్న చీకటంతా తొలగిపోద్ది. దేవునికి స్తోత్రం. ఆయన ముఖ ప్రకాశం మన మీద ప్రకాశించగానే, ఆయన వెలుగు మన మీద ప్రకాశించగానే మనలో ఉన్న చీకటంతా తొలగిపోద్ది. ఆయన వెలుగుతో నింపబడతాం. ఆ వెలుగు ఎప్పుడైతే మనలోకి వస్తుందో సమస్త విధములైన అంటే ప్రతి విషయంలో మంచితనం గలవారుగుంటాం. చదవండి మాట. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము అనేవి వారిలో కనపడతాయి. దేవుని స్తుతించండి అందరూ. వీళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటున్నారు కానీ ఆయన ముఖ దర్శనాన్ని పొందలేకపోతున్నారండి. ఎందుకంటే నువ్వు నమ్మి బాప్తిసం పొందేస్తున్నావు. బాప్తిసం పొందిన నీవు ఆ ప్రభువుకి అప్పగించుకోకపోతే, అయ్యా నేను నీ మార్గంలోకి వచ్చాను, ఈ పాపలోకం ఉన్న నేను, అయ్యా నీవే నాలో ఉన్న పాపాన్ని తొలగించేవాడవని, నీ వెలుగుతో నన్ను నింపగలవాడవని, నీ ముఖ దర్శనం కొరకు వచ్చాను నాయనా, దయతో నన్ను అయ్యా నీ ముఖ దర్శనం నాకు దయచేయండి అని నమ్మి బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఆయనకు అప్పగించుకుంటే మరుక్షణమైన ముఖ ప్రకాశము వారిలో ప్రకాశిస్తుంది. అదే ముఖ దర్శనం అంటే. దేవుని స్తోత్రం. ఈ ముఖ దర్శనం పొందగానే మనలో ఉన్న చీకటంతా తొలగిపోద్ది, లోకాసులు తొలగిపోతాయి, దుష్టిని మనసు తొలగిపోద్ది, దేవుని మనసు మనలోకి వస్తుంది. అనగా వెలుగు సంబంధులుగా మారిపోతాం. ఆ వెలుగు ఏంటో తెలుసా? సమస్త విధములైన మంచితనంతో నింపేస్తుంది, నీతివంతులుగా మార్చేస్తుంది, సత్యమును అనుసరించేవారుగా అనగా వాక్యమును అనుసరించేవారుగా, వాక్యానికి లోబడేవారుగా మార్చేస్తారు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరూ. వీళ్ళ చాలామంది బాప్తిసం వరకు ఓకే, బాప్తిసం పొందడానికి కొందరు ఓకే చెప్పట్లేదు, కానీ చాలామంది ఓకే చెప్తున్నారు. బాప్తిసం పొందేస్తున్నారు. పొందిన తరువాత ఆ ప్రభుకు అప్పగించుకోవట్లేదండి వీరింతకీ. నువ్వు ప్రభుకు అప్పగించుకోకపోతే ఆయన ముఖ దర్శనాన్ని పొందలేవు. హల్లెలూయా. ఆయన ముఖ ప్రకాశం నీలో ప్రకాశిస్తేనే నీలో ఉన్న చీకటి తొలగిపోద్ది, నీలో ఉన్న లోకాసులు తొలగిపోతాయి, దుష్టిని మనసు తొలగించబడుతుంది, దేవుని మనసుతో నింపబడతావు, వెలుగు సంబంధిగా మారిపోతావు, సమస్త విధములైన మంచితనంతో నింపబడతావు, నీతిగా జీవిస్తావు. అంతేకాదు దేవుని వాక్యానికి లోపడతావు. దేవుని స్తోత్రం. ఈ అనుభవం కావాలి, ప్రతి ఒక్కరూ పొందుకోవాలి ప్రియులారా. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని పొందుకోకపోతే ఆయన అంటాడు వారు నిద్రించుచున్నవారే అంటాడు. ప్రభు నమ్ముకుని కూడా లోకాసులతో నింపబడిన వారందరూ, దుష్టిని మనసు కలిగి జీవిస్తున్న వారందరూ నిద్రిస్తున్నవారే కానీ మేల్కొన్నవారు కాదట. వారు దేవుని దృష్టిలో నిద్రపోతున్నవారే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా.
మెలకువ అనేది వారికి ఉండదు. అనగా యేసుని నమ్ముకుంటారు కానీ యేసు ఎవరో వారికి తెలియదు. యేసు మాటలో ఉన్న శక్తి వారు గ్రహించలేరు. యేసు మాటలు వింటారు కానీ యేసునందు విశ్వాసం ఉంచలేరు. యేసునకు విధేయులు కాలేరు. కారణం వారి హృదయములో దేవుని వెలుగు ప్రకాశించలేదు. దేవుని ముఖ దర్శనాన్ని వారు పొందలేదు. అందుకే వారి హృదయం నుండా లోకాశలే, వారి హృదయం నుండా దుష్ట మనసే, ఆ పాపపు చీకటి వారిలో ఉంటుంది కనుక యేసయ్యను నమ్ముకుంటారు కానీ యేసు అంటే ఎవరో వారికి తెలియదు. ఎంతకది నిద్రించడం అంటే అది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తి చేసినా యేసు ఎవరో నువ్వు ఎరగకుండా ఉంటే యేసు స్వరాన్ని నువ్వు వినలేవు. విన్నట్టుగా ఉంటావు, వినలేవు. ఆయన స్వరములో ఉన్న శక్తి నీవు గ్రహించలేవు. ప్రియులారా, ఆయనకి లోబడే మనసు నీకు రాదు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన స్వరాన్ని వినగల మనసు నీకుంటే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చింతను తొలగిస్తుంది, ప్రతి ఒక్క వేదన తొలగిస్తుంది, సంతోషముతో నింపేస్తుంది ఆయన స్వరం. హల్లెలూయా. ఆయన స్వరం అంత శక్తి గలది, అంత శక్తి గలది. నీ మాటలో జీవమున్నది, అది ఏ నన్నెలలో బ్రతికించుచున్నది. గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. మన లోకములో పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. ఏదో రోజున లోకాన్ని విడిచిపెట్టాలి. లోకములో ఉన్నంతకాలము ప్రభువుని ఎరగక ముందు ఉన్నటువంటి ఆ దుష్ప్రవర్తన, ఆ దుర్మార్గపు పనులను మనం విడిచిపెట్టి సత్ప్రవర్తన గారి వారిగా మనం మార్చబడితే దేవుని వాక్యం వింటున్న అన్యజనాంగం అనుకుంటారట వారు దేవుణ్ణి మహిమపరుస్తారట అండి. హల్లెలూయా. దేవా, ఆ వాక్కుతోనేనా మా సహోదరుని మార్చావు? అంత దుర్మార్గుడైన వాడిని, అంత దుష్టుడైన వాడిని, అంత దుర్మార్గత కలిగిన దానిని నువ్వు సన్మార్గం గలదానిగా, మంచి ప్రవర్తన గలవాడిగా మార్చావు నాయన అని ఆ మాటలు వింటున్న వారందరూ దేవుని మహిమపరుస్తారట. హల్లెలూయా. ఈనాడు దేవుడు తన వాక్కుతో మానవాళిని దర్శిస్తున్న కాలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేవదేవుని అలా చూస్తున్నాం. ఆయన ముఖ దర్శనాన్ని ఎలా పొందాం మీకు అర్థం అవడానికి ఒకే ఒక మాట చూపించి ముగిస్తాను. సమయం, నేను చెప్పిన సమయం ముగించబడుతుంది కనుక చూడండి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. యేసు ప్రభువును మనం ఇప్పుడు ఎలా చూస్తున్నామని రాశాడు అక్కడ. అద్దములో చూసినట్టుగా చూస్తున్నామంట. ఎంతమంది అద్దములో యేసయ్యను చూస్తున్నారో చెప్తారా? అద్దం ఏంటి? అద్దం వాక్యం అనే అద్దం. దేవుని స్తోత్రం. ఈ వాక్యం అనే అద్దములో యేసును చూస్తున్నాం మనప్పుడు. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు యేసు మనకు కనపడాలి. నువ్వు మనసు అప్పగించుకుని ఈ దేవుని మాటలు వింటే ఆ యేసే నీకు కనపడతాడు. అద్దములో చూసినట్లుగా యేసును చూస్తాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ముఖాముఖిగా ఆయన స్వరూప దర్శనాన్ని చూస్తాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిస్తారా? కనుక నీవు అటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే ప్రియులారా, దేవుని వాక్యముని విని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభువునకు విధేయులుగా మార్చబడితే ఆ ప్రభు యొక్క మాటలో ప్రభువు నీకు కనపడతాడు. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనాన్ని చూస్తాం. అద్దంలో ఎందుకు చూసుకుంటామో చెప్తారో పోనీ. అందరికీ అద్దం అవసరం. నాకు అవసరం లేదన్న వాళ్ళు చేసేస్తండి. అద్దం మా ఇంట్లో లేదండి, అద్దం మాకు అవసరం లేదండి అన్నవాళ్ళు చేసేస్తండి. అమ్మ బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. చదువుకునే పిల్లలు పుస్తకాల్లో పెట్టి వెళ్ళిపోతుంది కూడా. అంటే అది ముఖాన్ని చూసుకోవడానికంట. ముఖ దర్శనం. నా ముఖం ఎంత బాగుందో, ఏమైనా మచ్చలు ఉన్నాయో, డాగులు ఉన్నాయో కూడా, పౌడర్ కూడా జేబు టవల్లో వేసి వెళ్ళిపోతున్నారట్టే అండి. ఎంత బాగుందో చూడండి. చదువు స్తోత్రం చెల్లించండి అందరూ. అలాగే దేవుని వాక్యములో దేవుడు కనపడాలి మనకి. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని వాక్యం అద్దము లాంటిది. వాక్యాన్ని వింటున్నప్పుడు యేసు నీకు కనపడితే నువ్వు యథార్థమైన భక్తి జీవితం చేస్తున్నావు అని గుర్తించాలి. నువ్వు నిద్రపోవట్లేదు, మేల్కొన్నావు,
యేసు ఎవరో తెలుసుకున్నావు. యేసు మాటలు విని యేసునందు విశ్వాసం ఉంచుతున్నావు. యేసయ్యకు నీవు లోబడుతున్నావు. విధేయత కలిగి జీవిస్తున్న నీవు యేసును ఆయన వాక్యమని అర్థములో చూస్తావు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నంతకాలము వాక్యమని అర్థములో యేసుని చూస్తున్నాం. మనం లోకాన్ని విడిచిపెట్టగానే ముఖాముఖిగా అనగానే స్వరూప దర్శనాన్ని చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లించండి, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటుని లేచి నిలబడండి. మీకోసం ప్రార్థించబోతున్నాం. ఈ దినము మీరు మాతో సూటిగా మాట్లాడారు. ప్రభువానికి వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ బిడ్డలమైన మేము నీ మీదే ఆశ పెట్టుకుని ఉండి అయ్యా నీ ముఖ దర్శనాన్ని చూడాలన్నా, నీ స్వరాన్ని విని ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ స్వరూప దర్శనంతో తృప్తి పొందాలన్నా ప్రభువా, ఈ లోకములో ఉండగానే మీరెవరో మేము ఎరిగి ఉండాలని అయ్యా మీ వాక్యమని అర్థములో మిమ్మల్ని చూస్తూ నీకు విధేయుడిగా విధేయురాలుగా మార్చబడి ప్రభువా లోకాన్ని విడిచిపెట్టగానే ముఖాముఖిగా మీ స్వరూప దర్శనాన్ని పొందుకుని తృప్తిపడే అనుభవం ప్రతి బిడ్డకు కావాలని దినమన మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదయ్యా, మీరు ఎవరోనైనా తెలుసుకునే మనసు ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే నీవెవరో తెలుసుకుంటారో వారే నీ యందు విశ్వాసం ఉంచగలరు. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారే నీకు విధేయుడిగా విధేయురాలుగా మార్చబడగలరు. వారే నీ మాటలు అనగా నీ వాక్యమని అర్థములో అయ్యా నిన్ను చూసుకుంటూ ప్రభువా వారి జీవితాలు సరి చేసుకుంటూ సరిపోయినైనా సరిపెట్టుకునేవారుగా కాకుండా సరిదిద్దుకునేవారుగా ఉంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టగానే నీ స్వరూప దర్శనముతో తృప్తి పొందే అనుభవాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరే ఆలోచనతో ఉన్నారో, తలంపుతో ఉన్నారు, ఎవరే వ్యాధి బాధలతో మత్తబడి ఉన్నారో ఇప్పుడే నీ బిడ్డలను దర్శించండి అయ్యా. వారి వ్యాధి బాధ నుంచి విడుదల దయచేయండి అయ్యా. నీ ముఖ ప్రకాశం వారి మీద ప్రకాశింపచేయండి ప్రభువా. అయ్యా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. దయతో వారిని దర్శించమని అడుగుచున్నాము నాయన. వారి కొదువును తీర్చమని అడుగుచున్నాము నాయన. అయ్యా, గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభువా. అయ్యా, గర్భవతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆరోగ్యాల బిడ్డలనిచ్చి వారిని ఆశీర్వదించండి ప్రభు. బాలింతలు ఉన్నారు, బలమునివ్వండి. చిన్న బిడ్డలపై దయాకేటును ఉంచండి. యవనస్తులు ఉన్నారు, తొట్టిల్లకుండా కాపాడు నాయన. వివాహం కావలసిన వారికి మార్గాలు తెరవండి. వివాహం అయిన వైవిక జీవితాలు సుఖమయము చేయండి నాయన. ఈ మందిర నిర్మాణంలో పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా సహకరించి వారు అనేకులు పురుగొల్పండి ప్రభు. మందిరాలకున్న కొదువులన్నీ తీర్చండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల కందుష్టించి కాపాడండి. వారి కష్టార్జితాన్ని దీవించునైనా. విదేశాలు స్వదేశాలకి రావడానికి సిద్ధపడి ఉన్న వారికి మార్గాలు సరళం చేయండి ప్రభు. నీకు వందనాలు దేవానికి స్తోత్రాలు. ఇంకా విద్యా సంవత్సరంలో ఆయా తరగతుల ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు కూడా ఉన్నారు నాయన, రాస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారిని దీవించండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారికి మార్గాలు తెరవండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. సోదరి నాయన, ఇదిగో తండ్రి దయామణి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రియులు చీకరిమల్లి సూర్యరావు గారిని కూడా దర్శించి మంచి ఆరోగ్యంతో నింపండి. ఇంకా ఎందరో బలహీనులై రోగులై ఉన్నారు, ప్రతి ఒక్కొక్కరిని దర్శించి బలపరచమని, నీ కృపలో కాపాడమని, నీ చిత్తమైతే ఈ రాత్రి మా ప్రియులు సహోదరులు వడుగు ఆనందబాబు గారి గృహం వద్ద కృతజ్ఞత కూడికలు అందరము కూడా కూడి నేను గణపరిచి నీ ఆశీర్వాదాలు పొందుకునే కృపనిమ్మని సహాయం చేయమని యేసు, అలాగే ఈ వారంలో జరగబోతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా తగిన సిద్ధపాటు దయచేయమని, కృప చూపించమని, సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడు రక్షకుడైన దేవుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకును క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.